ఓకే, దేవుని స్తోత్రం. దేవుని నామ మీ అందరికీ నామన్నారండి. నేను రాత్రి కాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరచాను. ఈ సమయం మందు దేవుని యొక్క వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషములు గమనించండి. దేవుడు ప్రతి దినము మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంత గొప్ప ధన్యులము కదా. ఎందుకు అంటే అనుదినము నేటికి 16 దినములుగా మరి ఈ కూడికను కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు ప్రతిరోజు. కాబట్టి ఇంత గొప్ప ధన్యత చాలా మందికి ఉండదు. కాబట్టి దేవుడు చిన్న అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయన మాటలను వింటూ ఆత్మీయంగా బలపరచబడి మరి విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రేరణ గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మరి వాక్య భాగంలో ధ్యానం చేసుకున్న రోమపత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం చదువుకున్నాము. చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్ముని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. చాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. రోమపత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చదివి ఉన్నాము. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూడాలి. మెసేజ్ జరిగేటప్పుడు బైబిల్ చూడద్దు, చదివేటప్పుడు మాత్రం చూడాలి. నిరీక్షణ గలవారే సంతోషించాలి. దేవుడు ఏం చదివిస్తున్నాడు? నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ, ఒక విశ్వాసకి నిరీక్షణ అనేటువంటిది చాలా చాలా అవసరం. దేనికోసం నిరీక్షణ? మనము పరలోక రాజ్యానికి చేరుకుంటామనేటువంటి నిరీక్షణ. దేవుడు మనలను తన యొక్క రాజ్యంలో యుగాలు మరి ఆయనతో పాటు మనల్ని ఉంచబోతున్నటువంటి నిరీక్షణ. పరిశుద్ధుల పట్టణమైనటువంటి ఆ యెరూషలేముకు అంటే పరలోక రాజ్యానికి మనము త్వరలో చేరుకుంటాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం తండ్రి ఏ టైంలో ఉన్నాడంటే ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఉన్నాడు. ఇప్పుడైతే మనకు ఆధారం ఉంది. యేసుక్రీస్తు ఉన్నాడు, బైబిల్ ఉంది. మరి ఎంతో మంది తన యొక్క దైవజనులు మనకు తన వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎంతో మంది సాక్ష్యాలు చెప్పిన వారు ఉన్నారు. ఎంతో మంది దేవుడు స్వయంగా పరలోకానికి తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్ళి ఏదో చూపించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మన నిరీక్షణ ఫుల్గా ఉంది. ఎందుకంటే మన బైబిలే చదివిస్తుంది పరలోకం ఉంది, నరకం ఉందని. కానీ అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం అనేది లేదు, బైబిల్ అనేది లేదు, ప్రవక్తలు వారు లేరు. కాబట్టి అప్పుడు నిరీక్షణకు ఆధారం లేదు. అయినా సరే అప్పుడు అబ్రహాము నిరీక్షణ గలవాడై నమ్మాడు. ఆ నమ్మటమే, ఆ విశ్వాసమే అతనికి నీతిగా పెంచబడింది. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే మరి అబ్రహాం నమ్మగలిగాడు కదా. మరి మనకి నిరీక్షణకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఎన్నో ఆధారాలు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే పరలోకం ఉంది, నరకం ఉందని. కాబట్టి ఇప్పుడు మనం ఎంతో నిరీక్షణ గలవారై సంతోషించాలి. ఎందుకంటే ప్రభు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, పాపం జోలికి వెళ్లకుండా జీవిస్తున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి నేను వెళతాను అన్నటువంటి నిరీక్షణ కలవారమే సంతోషించాను. ఎందుకు సంతోషించాలా? మనం పరలోక రాజ్యానికి వెళతాము అనేటువంటి విషయం గుర్తొచ్చినప్పుడు మనం సంతోషించాలని ఇంకా మనకు తెలియపరుస్తున్నారు. అలాగే శ్రమల యందు ఓర్పు ఉండాలంట. శ్రమలో వచ్చినప్పుడు ఏం చేయాలా? ఓర్పు ఉండాలి. శ్రమలు రాగానే ఏమి నాకు ఈ శ్రమ, ఏంటి కష్టం, దేవా నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేదు, దీన్ని తీసేయి అడగచ్చు, తప్పలేదు, నేను కాదని. కానీ పదే మనం కురికిపోకూడదు. అదే పదే బాధపడకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనక ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దాగి ఉంటుంది, ఒక దీవెన ఉంటుంది. ఎందుకు అంటే ఆ శ్రమను అనుమతించేది దేవుడు మనకు ఎందుకు అనుమతిస్తాడు అంటే మనము ఏ విషయంలో అయితే బలహీనలుగా ఉంటామో ఆ విషయంలో బలపరచడానికి శ్రమను అనుమతిస్తాడు దేవుడు. మనం ఏ కోసమే, మనం స్ట్రాంగ్ అవడం కోసమే. అంతే తప్ప మనలను
ప్రభు సన్నిధి నుంచి, ప్రభు వాక్యం నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించడానికి అసలే కానే కాదు. అయితే వీటిలో శోధనలు వస్తాయి. శోధనలు మాత్రం మనం గమనించగలగాలి, శోధనను గుర్తుపట్టగలగాలి, శోధనను మనం ఏం చేయాలి, గ్రహించాలి. శోధన దేవుడు శోధన వస్తారు, అపవాదిస్తాడు. ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి. శోధన అంటే ఏంటి? తప్పు చేయడానికి, పాపం చేయడానికి శోధిస్తాడు అపవాది. కానీ దేవుడు అనుమతించే దేనికి శోధనకు అనుమతించాడు. దేనికి అనుమతిస్తాడంటే పరీక్షకు అనుమతిస్తాడు, శ్రమలకు అనుమతిస్తాడు, అవమానాలకు అనుమతిస్తాడు. లేదంటే ఇక నీ మీద ఇంకా దేనైనా నీ మేలు కొరకు ఆ యొక్క బాధలు, దుఃఖాలు అన్నిటిని అనుమతిస్తాడు తప్ప ఆ శోధన దేవుడు అనుమతించాడు. శోధనలో పడిపోతే పాపంలో పడిపోయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ ఏంటంట, శ్రమల్లో మనం ఏం చేయాలా, ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ శ్రమ ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి, ఎప్పటికీ ఉంటుందా? ఉండదు, కొంతకాలం ఉంటుంది. ఆ శ్రమలో, ఆ అనారోగ్య సమస్యలో నీ వేటి అనేది దేవుడు ఇతరులకు తెలియపరచడం కోసం, ముఖ్యంగా అసలు నీ వేటి, నీ శక్తి ఏంటో నీకు తెలపడం కోసం ఆ శ్రమను దేవుడు అనుమతిస్తాడు. తద్వారా నువ్వు తెలుసుకున్నాక నెక్స్ట్ టైం ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేస్తుందని ఈజీగా జయించగలుగుతుంది. అందుకే మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకొని, యేసయ్యా దీన్ని జయించే శక్తి నాకు నువ్వు అనగా, అర్థమైందా? దాన్ని జయించగలిగే శక్తి నాకు అని అడగాలి. అయితే తీసేయమని అడగొద్దని కాదు కదా నా ఉద్దేశం. ఇది ఎందుకు అనుమతించావో ఆ ఉద్దేశం ఏంటి నాకు తెలియదు. ఈ శ్రమ ద్వారా నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అనేది మనం అడిగితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అప్పుడు నువ్వు నేర్చుకున్నావు అని దేవుడు కనిపిస్తుంది అని అంటేనే తీసేస్తాడు. మన మేలు కోసమే మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే తీసేయమని అడగవచ్చు, తప్పలేదు. కానీ కొత్తగా తీసే అని అడగకూడదు. దానివల్ల నేనేం నేర్చుకోవాలి, దానివల్ల నాకు ఏంటి ఉపయోగం, దేవా దీని వెనక నిశ్చితం ఏంటి అనేది ఇవి మనం ముందుగా ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు ఆటోమేటిక్ దాన్ని తీసేస్తాడు. కాబట్టి గమనించండి, నాకు కనపడుతుంది కదా శ్రమ. 8 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ విషయంలో కాలు పడుతుందో ఎందుకు వచ్చింది? నా మీద కోసమే కదా. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే యాక్సిడెంట్ ఏ కారణం? అంతకుముందు యాక్సిడెంట్గా ముందు ఎలా ఉన్నానో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసు. ఈ యాక్సిడెంట్ ఎందుకు? నా మేలు కోసమే, నా ఆత్మీయ జీవిత మేలు కోసమే. నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేశాడు? దీన్ని అనుమతించాడు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ దేవుడు అనుమతిస్తాడు. అయితే ఎప్పటికీ అవి ఉండవు, కొంత సమయం మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మరలా సంతోషం వస్తుంది. అందుకే కీర్తన అంటాడు, సాయంత్రం పూట ఏడుపు వచ్చి మళ్ళీ ఉదయం వస్తుందంట సంతోషం వస్తుంది. కాబట్టి శ్రమలందరూ బట్టి ఉండేవి కావు. తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. కాబట్టి గమనించండి, ప్రతి విశ్వాసి, రక్షించిన ప్రతి విశ్వాసి ఏం చేయాలా? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ప్రార్థన, బైబిల్, స్తుతియాలు 3 ఉంటే చాలు. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన, బైబిల్ అంటే వాక్య ధ్యానించడం. దేవుని వాక్యాన్ని ఉదయం సాయంత్రం మనం ధ్యానించాలి. తర్వాత దేవుని స్తుతించాలి, పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మనం స్తుతించాలి. ప్రార్థన పట్టుదలగా ప్రార్థించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా ప్రార్థిస్తే ప్రార్థన వలననే మనకు జయమిస్తాడు. తర్వాత 13వ వచనం చూసుకున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము చేయించుచుండుడి. గమనించండి, మనం నేర్చుకోవాల్సిన విషయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందాలి మనం. అర్థమైందా? పరిశుద్ధుల అవసరాలు పాలు పొందడం అంటే పరిశుద్ధుల అవసరాలు అంటే విశ్వాసులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, కాపరులు కావచ్చు, దైవజనులు కావచ్చు. వారి అవసరాలు మనకు చేతనైన సహాయము చేయడం. అదే పరిశుద్ధుల అవసరాలు మనం ఏం చేయాలంట? పాలు పొందాలి. దాని వలన దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. దాని వలన దేవుడు నీకు దీవెన ఇస్తాడు. అందుకే యేసు ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు అని. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. పరిశుద్ధుల అవసరాల్లో మీరు పాలు పొందుకుంటే దేవుడు తప్పకుండా మీకు అంతగా డబ్బులు ఇస్తాడు అన్నమాట.
కాబట్టి పిల్లలు గమనించండి, మన కాపురులు కానీ దైవజనులు కానీ లేదా విశ్వాసులు అంటే ఆత్మీయంగా ఎదిగేవారు, ఆత్మీయంగా బలంగా ఉన్నవారు, అవిశ్వాసులు కాదు, పరిశుద్ధులు. ఎందుకంటే మనం పరిశుద్ధుల గుంపులో ఉన్నాం. పరిశుద్ధుల గుంపులో అంటే దేవుని సంఘంలో ఉన్నాం. వారికి మనం వారి ఆశీర్వాదాలు పాల్గొంటుంటే దేవుడు మనకు దీవెన ఇస్తాడు. ఏమైతే మనం వారికి మరి ఖర్చు చేస్తామో దానికి రుణంగా మనకు దీవెన ఇస్తాడు. దయచేసి ఈ విషయంలో మనం కొంచెం మెలకువ కలిగి ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అంటున్నాడు. ఎవరికి? ఇవన్నీ మనకే, విశ్వాసం మనకే, రక్షించబడినప్పుడు మనకే, బైబిల్ ఇవ్వకే మనకే. కాబట్టి పరిశుద్ధుల ఆశీర్వాదాలు పాల్గొనండి. మీకు చేతనైన వరకు, ఎక్కువ కాదు, మీకు ఆ చేతకాని కానీ మీకు చేతనైన వరకు పాల్గొనండి. తర్వాత ఏం చేయాలంట? వారికి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. అర్థమైందా? ఆతిథ్యం ఇవ్వమంటే అర్థమవుతుందా? ఆతిథ్యం అంటే తెలుసా? ఆతిథ్యము అంటే ఒకవేళ మన ఇంటికి ఎవరిని వస్తే ఏం చేయాలా? వారికి అసలు నీళ్ళు ఇవ్వాలా, లేదంటే టీ అని ఇవ్వాలా? ఇంకా మంచి మనసు ఉంటే అది ఆతిథ్యం అంటే అదే. నీలో టీ వచ్చి పంపేటే కాదు. దేవుని కృప వలన ఏమిటి అంటే ఇక్కడ పరిశుద్ధుల ఏంటంట? పరిశుద్ధుల అవసరాలలో పాల్గొనవచ్చు. వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం అంటే మన దగ్గర ఉన్నది ఏమైతే ఉందో దాన్ని వారికి పెట్టడం, వారికి ఇవ్వటం, వారి కడుపు నింపటం. అంటే అది చాలా ఒక విశ్వాసం చాలా అవసరం. ఎప్పుడు మనకండి మన దగ్గర ఇదే కాదు, ఎందుకు వారికి పెట్టడం కూడా నేర్చుకోవాలి. మరి ఎందుకు దేవుడు ఈరోజు ఇది నాకు ఇలా ఎందుకు మాట్లాడమని చెప్పడం ఈ పాపం నాకు తెలియదు, కానీ మరి ఇది అవసరం, నేర్చుకోవాలా. విశ్వాసంగా ఉంటున్నామంటే ఇతరులను ప్రేమించాలి. ప్రేమిస్తున్నామంటే ఏంటి? చేసి చూపించాలి, మాటలు చెప్పడం కాదు. నువ్వు వ్యక్తికి నేను నిన్ను ప్రేమిస్తానని సరిపోద్దా? అతను అవసరంలో ఉన్నప్పుడు నువ్వు ఏం సాయం చేయకుండా నీ దగ్గర ఉండి కూడా సాయం చేయకుండా అది ప్రేమించినట్టు కాదు. కాబట్టి గమనించండి, ఇది కూడా నిన్ను వారిని ఇప్పుడు వారిని ప్రేమించు అనే వాగ్దానంలో ఇది వస్తుంది. కాబట్టి పరిశుద్ధుల అవసరాలు మనం పాల్పొందుకోవాలి. అదే రీతిగా ఏం చేయాలి? వారికి ఆతిథ్యం చేయాలి. కాబట్టి గమనించండి, మనం ఏం చేయాలంటే ఈ రీతిగా మనం పరిశుద్ధుల అవసరంలో పాల్పొందాలి. అలా పాల్పొందడం వల్ల దేవుడు మన కష్టాలు చూస్తాడు, మన యొక్క ఇచ్చే మనసును చూస్తాడు. తర్వాత ఆతిథ్యము చేయాలి. చూడండి, ఆతిథ్యం చేయడం వలన దేవుడు మనకి అన్ని దీవెనలు ఇస్తాడు. తెలుసా విషయం? కొంతమంది ఆతిథ్యం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు. అలా ఉండకూడదు. ఒకసారి చూడండి, 13వ చూసినట్లయితే మనకు అక్కడ ఒక మంచి మాట దేవుడు రాయించి పెట్టాడు. మరి ఏం చేయాలి? మన యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము ఎప్పటికీ తీసుకునే వారంగా ఉండకూడదు. ఏం చేయాలంట? పరిశుద్ధులకు ఆతిథ్యము చేస్తూ ఉండాలి. ఎబ్రీ పత్రిక 13వ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసేది. చూడండి, ఇక్కడ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవద్దు. దాని వలన కొందరు తెలియకుండానే దేవదూతలకు కూడా ఆతిథ్యం చేశారు. ఎంత మంచి మాట చూడండి. వారు తెలియకుండా దేవదూతలకు ఆతిథ్యం చేశారు, దేవుడికి ఆతిథ్యం చేశారు. కాబట్టి సహోదర ప్రేమ ఇక్కడ ఇది కనపడుతుంది. ఎవరికైతే ప్రేమ ఉంటుందో సహోదర ప్రేమ, వారు ఏం చేస్తారు? వారికి మరి ఆతిథ్యం చేస్తారు. వారికి ఏదైనా అవసరం ఉంటే ఆదుకుంటారు. అలా చేయటం వల్ల కొంతమంది ఏం చేస్తారు? దైవజనులు తెలియకుండానే మరి దేవదూతలకు ఆతిథ్యం చేశారంట. దేవదూతలకు వారు భోజనం పెట్టారంట. ఎవరో ఒకసారి చూద్దామా? వారు ఎవరు అలా పెట్టింది? ఎవరు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం అక్కడ చూస్తే మనకు ఒక వ్యక్తి కనపడుతూ వచ్చినాడు. దేవదూతలకు ఏకంగా దేవునికే ఆతిథ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే అతనికి ఎంత మంచి మనసు ఉందో చూడండి. మొదటి నుంచి చూసినట్లయితే త్వరగా మనం చూసుకున్నాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు కాలమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది.
గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనను. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకొనిది. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇంటి నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చాలు చూడండి, ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? మనకు అబ్రహాం గారు కనపడుతూ ఉంటున్నారు. అబ్రహాము ఎండవేళ ఆ యొక్క చెట్టు కింద కూర్చున్నప్పుడు, సింధూర చెట్టు కింద కూర్చున్నప్పుడు మరి ఎవరు వస్తారంటే 3 మనుషులు వస్తూ ఉంటున్నారు. వారు ఎవరో కాదు, ఎవరంట? సాక్షాత్తు దేవుడే. దేవుడు అని 2 దేవదూతలు వస్తూ ఉంటున్నారు. అది చూసి అబ్రహాము వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం తెలుసా? ఒక్క బార్లో పడతాం, అలా సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి నా ఇంటికి రండి. నేను మీకు ఆతిథ్యం చేస్తాను, భోజనం పెడతాను, కాళ్ళు కలుపుకొని రండి అన్నప్పుడు దేవుడు ఏమొచ్చినాడు? సరే, నువ్వు చెప్పినట్లే చేయి అన్నప్పుడు ఈ అబ్రహాం గారు చూడండి ఎంత స్పీడ్ గా చేస్తున్నారో చూడండి. దేవుడు సరే చెయ్యమని చెప్పిన వెంటనే ఏం చేస్తున్నాడంట? పరిగెడుతూ ఉంటున్నాడు. చూడండి 6వ వచనంలో, అబ్రహాం గుడారంలో ఉన్న శారా దగ్గర త్వరగా వెళ్ళి. అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతో తెలుసా? అబ్రహాం గారి వయసు ఎంతో తెలుసా? ఒకసారి పేరు తిరగండి. 17వ అధ్యాయంలో 10వ వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎంత వయసు? 99 సంవత్సరాల వయసులో ఎలా పరిగెడుతున్నాడు చూడండి. ఆ గుడారం అబ్రహాం భార్య శారా ఎద్దకు త్వరగా వెళ్ళి పరుగులు పడుతున్నాడు, ఉరుకుతున్నాడు. మనం ఈ వయసులో కూడా లేకపోతున్నాం, కానీ 99 సంవత్సరాల వయసులో అబ్రహాం పరుగులు పెడుతున్నాడు. ఆయన కూడా వెళ్ళి త్వరగా వెళ్ళి ఆమెకు చెప్తున్నాడు, 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయి. తర్వాత అప్పుడు అబ్రహాం గొప్ప ధనవంతుడు తెలుసా నీకు? అబ్రహాం గారు గొప్ప ధనవంతుడు, చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాం గారు శారాకి ఎందుకు చెప్తున్నాడు? చాలా మంది పనులు ఉన్నారు కదా, తెలుసా నీకు విషయం? చాలా మంది పనులు ఉన్నారు, వాళ్ళు చేయమని చేస్తారు, కానీ అబ్రహాం అలా చేయమంటే ఏం చెప్తున్నాడు? స్వయంగా నువ్వే చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే వచ్చింది దేవుడే, దేవుని దాసులే, దైవజనులే, పరిశుద్ధులే వచ్చారు. కాబట్టి వారికి మన చేతులు చేసి పెట్టడం మనకు దీవెన. పని వారితో చేసి పెడితే అది మనకు రాదు, వారికి వెళ్ళిపోతుంది. కాబట్టి గమనించండి. కాబట్టి శారాతో చేయిస్తున్నాడు. 3 మానికల పిండిని వెంటనే ఆమె చేసింది. అతని మాటకు లోబడింది, లోబడి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేసింది. అక్కడ నుంచి అబ్రహాం ఏం చేస్తున్నాడు? 7వ వచనం చూడండి. మరి అక్కడ నుంచి పశువుల మంద ఇక్కడ చూడండి, పశువుల మందకు పరిగెడుతున్నాడు. ఎలా అన్నట? పరిగెడుతున్నాడు, రన్నింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ చేస్తూ ఏం చేస్తున్నాడు? మంచి లేకపోవడం తెచ్చాడు. ఆవును పట్టుకోవడం తేలిక, దూడను పట్టుకోవడం తేలిక? ఆవును పట్టుకోవడం తేలిక కదా, దూడను మనం పట్టుకోగలుగుతామా? కానీ అబ్రహాం పట్టుకున్నాడు. ఏ వయసులో? 99 సంవత్సరాల వయసులో దూడను పట్టుకుంటున్నాడు. దూడ పరుగులు పెడుతుంది, గంతులు వేసుకుని పరుగులు పెడుతుంది. అయినా అంత యాక్టివ్గా ఈ అబ్రహాం గారు ఉన్నారు. ఎందుకు? దేవుడి జనులకు, దేవుడి దాసులకు, దైవజనులకు మరి ఆత్మ చేరబట్టే ఆశ. అలా ఉండాలి మనం కూడా. కాబట్టి అంతటి ఆ ముసలి వయసులో అయినా కానీ ఆ దూడ పరుగులు పెడుతూ దాన్ని పట్టుకొని తెచ్చి స్వయంగా ఆయన సిద్ధం చేశాడు. దాన్ని కట్ చేసి మరి సిద్ధపరిచి అవన్నీ తీసుకొచ్చి వారి ముందు పెడుతున్నాడు. వడ్డిస్తున్నారు ముగ్గురికి. వడ్డించి అవైతే అంతేకాకుండా ఏమిటంట? వెన్న, పాలు, తాను ఏమైతే సిద్ధం చేస్తారో అవన్నీ పెట్టేస్తారు. ఎంత శ్రేష్టమైన భోజనాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు భార్య భర్తలు, కుటుంబం, సరే ఎంతో మంది పని వారు ఉన్నారు. వారికి చెప్పలేదు.
లేదు, స్వయంగా వారి చేసి పడుతున్నారు. ఎందుకంటే దైవజనులకు చేస్తే దేవుని చేస్తున్నట్టు. అందుకే ప్రభావం కదా, మీరు మన స్వాతంత్రం ఉన్నారు, ఈ అల్పుడు మీరు చేస్తే నాకు చేసినట్టు అనుకుంటున్నాను. కావాల్సిన మన స్వాతంత్రంలో ప్రభావ మాట్లాడినాడు, అల్పుడైన వీరికి మీరు చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి గమనించుకుంటారా, ఇక్కడ అబ్రహాం గారు ఆతిథ్యం చేస్తున్నాడు దేవదూతలకు, స్వయంగా తానే సిద్ధం చేస్తున్నాడు. మరి తన శారానే సిద్ధం చేస్తుంది. వారితో భార్య భర్త కుటుంబం వారు తప్ప పని వారు చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా అప్పగించలేదు. ఎందుకంటే దేవుని దాసులకు కానీ, పక్షులకు కానీ, దైవజనులకు కానీ, లేదా విశ్వాసులకు కానీ మనం ఏం చేయాలంట, ఆతిథ్యం చేయాలా. ఇక్కడ అబ్రహాం గారు అదే చేశాడు. అదే చేసి తను దేవునికి దీవెనను పొందుతున్నాడు. తర్వాత అక్కడ భోజనం చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? వారిని ఆశీర్వదిస్తున్నాడు. వచ్చే ఇదే సంవత్సరానికి నీ కవిలో కుమారుడు వాడిని దీవించి పెడతాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడు అదే టైంకి సత్యం జరిగింది. గొప్ప దీవెనలు పొందుతున్నారు. కాబట్టి మనం ఆతిథ్యం చేయటం మరవద్దు. ఆతిథ్యం చేయటం మనం ఖర్చు అనుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం చూపించాలి ఇతరులకు. ఎవరైనా మంచికి టయానికి వచ్చినప్పుడు టిఫిన్ కాస్త తీసిపోతాం, లేదంటే తినే టయానికి వస్తే మరో తినేది కొంచెం ఉంటే ఎవరైనా వాళ్ళు అన్నిలే కావచ్చు అనుకోవచ్చు. ఆ తినేదే కొంచెం పెడదాం అనుకోవాలి, కానీ సాగు తినదాం అట్లా అనుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం చూపిస్తే ఆ ప్రేమను బట్టి వారు నీకు ఏమంటారు తెలుసా, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను స్నేహితులుగా ఎంచుకుంటారు, నిన్ను అన్నదమ్ములుగా అక్కచెడుగా ఎంచుకుంటారు. అప్పుడు వాడు నీతో మంచిగా సహవాసం చేస్తారు. క్రీస్తు ప్రేమను మనం చూపించాలా. ఎందుకో మనం ఖర్చు అవుతుందని అసలు అది అపవాది పరమపరిచే ఆలోచన. ఖర్చు అవుతుంది అసలు అనుకోకూడదు. మన దగ్గర ఉన్నదే మనం ప్రత్యేకించి పెట్టదు. ఎందుకంటే ఇక్కడ దేవుని దగ్గర మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడ మనం నేర్చుకోవడం దేవుడే మనకు నేర్పిస్తాడు. ఆ ప్రేమను మనం చూపించాలి. తర్వాత చూడ 19వ అధ్యాయంలో మరొక వ్యక్తి దేవుడి దూతలకు ఆతిథ్యం చేస్తున్నాడు. మొదటి వచనం నుంచి ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలా కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళవచ్చునని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యొక్క ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. చూడండి 19వ అధ్యాయంలో ఈ లోతు గారు కూడా దేవదూతలకు ఆతిథ్యం చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. అనుకున్నటువంటి దానిలో నుంచి శ్రేష్టమైన భోజనం పెడుతున్నాడు. వాళ్ళు వద్దు అంటున్నారు, దేవుని దూతలు వద్దు అంటున్నారు. మేము వీధులను పడుకుంటాము. వీధులను అంటే వదలలేదు, పట్టు వదలకు వాడిని తీసుకుని వచ్చి వారికి చక్కటి భోజనం సిద్ధం చేసి వారికి పెడుతున్నారు. దాని వలన వారు దేవుని దీవెనను పొందుకోగలిగారు. దాని వలన ఆ లోతు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కానీ తన అవిధేయతతో ఏమంటారు, లోబడకపోవటం వలన ఆ లోతు భార్య నశించిపోయింది. కానీ వాళ్ళ లోతు అయితే వారికి ఆతిథ్యం చేయటం వలన దాన్ని పెట్టాడు తప్ప పక్కదేం పెట్టలేదు. కానీ ఆ కుటుంబాన్ని రక్షణ లోతు తీసుకురావడానికి ఈ యొక్క లోతు కారణమయ్యాడు. ప్రధానమైన కారణం అబ్రహామే, కానీ ఇక్కడ దేవుడి దూతలకు ఈ యొక్క లోతు ఆతిథ్యం చేశాడు. కాబట్టి ఇలా గమనించండి, మనం విశ్వాసంలో ఉంటున్నామంటే ఏం చేయాలంట, మనం కూడా ఆతిథ్యము చేయాలి. మనుషులకు లేదా తోటి వారికి, ఎదుటి వ్యక్తులకి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, కాస్త మంచి లేకపోతే భోజనం చేసే టైంకి వస్తే భోజనం పెట్టడం, లేకపోతే ఎవరిని అడిగినా కానీ మనం ఏం చేయాలా, ఆతిథ్యం చేయాలి. దయచేసి అది మనం గమనించాలి. అలా చేయటం వలన మనకే దిగిన. కాబట్టి పిల్లలు గమనించండి, 2 రాజులు 4వ అధ్యాయంలో 8వ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఒక ఆతిథ్యం చేశారు. అది చేయటం వల్ల వారి జీవితంలో గొప్ప మేలు పొందుతున్నారు. చూద్దాం, ఒకసారి గమనించుదాం. 2వ రాజులు 4వ అధ్యాయం 8 నుంచి చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ అనమాట, దైవజనుడికి మరి అతనైతే అడగలేదు. ఆమె మరి దైవజనుడి పట్ల ఆ యొక్క ఆలోచన కలిగి చేయటం వలన
వారసుని పొందుకోగలిగింది. 8వ వచనం, 9వ ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ చూసినట్టు 2 రాజులు 4వ అధ్యాయం. ఎలీషా గారు గొప్ప దైవజనుడు. ఈయన మరి ఆ సునేము అనే పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గొర్రెలు అక్కడ ఉందన్నమాట. ఆవిడ పేరైతే రాయబడలేదు, కానీ సునేమియురాలు అని అక్కడ రాయబడింది. కనురాలైన స్త్రీ. ఈ ఎలీషా గారు ఆ పట్టణానికి వచ్చిన ప్రతిసారి ఆమె గమనించి ఏం చేస్తుందంట, తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కటి భోజనాన్ని సిద్ధం చేసి ఆ దైవజనుడికి పెడుతుంది. ఎందుకంటే ఆమె విశ్వాసాలు కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి ఆమెకు అర్థం తెలుసు. ఎందుకంటే దైవజనులకు ఇతరులకు నేను ఆతిథ్యం చేస్తే నాకు దేవుడు నన్ను దీవిస్తాడు అనే విషయం ఆమెకి అర్థమైంది, తెలుసు. కాబట్టి ఎలీషా గారు అడగకపోయినా కానీ ఎలీషా గారిని ఆ దైవజనుడిని ఆమె తీసుకెళ్ళి భోజనం పెడుతుంది. అక్కడ ప్రతిసారి అది చేస్తుంది. అంతే కదా, ఏం చేస్తుందా, తన భర్తతో చక్కటి మాట చెప్తుంది. మన ఎందుకు వస్తూ పోతుంది దైవజనుడు, ఆయన గొప్ప దైవజనుడు నాకు తెలుసు. కాబట్టి ఏం చేద్దామంటే మన ఇంటి పైన 2వ అంతస్తు పైన అతనికి ఒక ప్రత్యేక గది కడదాం. గది మాత్రమే కదా, ఆ గదిలో ఏమేమి ఉంచుతాము, ఒక బల్ల, మంచము, ఇప్పుడు ప్రకారంగా టేబుల్, కుర్చీ, ఒక ఫ్యాను, లైట్ అలా ఉంచుతాం. ఎందుకంటే అది మనకి మంచిది అని ఆమె గుర్తించి అలాగే కట్టించి మరి అతనికి కావాల్సినటువంటి అవన్నీ సిద్ధం చేసి అక్కడ పెట్టింది. ఆ ఊర్లోకి ఆ దారిలోకి వచ్చిన ప్రతిసారి ఎలీషా గారు ఆ గదిలో ఉండటం స్టార్ట్ చేసేవాడు. ఎందుకంటే ఆ దైవజనుడిని ఆమె గౌరవించింది, ఆ దైవజనుడికి ఆమె ఆతిథ్యం చేసింది, ఆ దైవజనుడికి ఆమె మర్యాదిస్తూ వచ్చింది, ఆ దైవజనుడికి ఆమె లోబడుతూ వచ్చింది. దేవుని యొక్క సూచన మేరకు, దేవుని యొక్క మనసు కలిగి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆమె చేస్తూ రావడం వలన అప్పుడు పిలిచాడు దైవజనుడు. ఆమెను పిలిచి, ఆమెకి వెళ్ళలేదు దైవజనుడి దగ్గరికి, అతనే దైవజనుడు పిలిచాడు. ఎందుకంటే ఆతిథ్యం చేస్తుంది కాబట్టి ఆ మంచి మనసును చూసి ఆమెను పిలిచి చక్కటి మాట సెలవుస్తున్నాడు. ఏమంటున్నాడు, అమ్మ నీకు ఏం కావాలంటే, నేను రాజుతో అయినా సరే మాట్లాడతాను, లేదా ఇంకోరితో అయినా సరే నేను మాట్లాడతానంటే, నేను నా స్వజీవుల మధ్యనే ఉన్నానయ్యా అంటున్నప్పుడు అప్పుడు ఆమె దైవజనుడికి తెలుస్తుంది, ఈమెకు పిల్లలు లేరనే విషయం దైవజనుడికి తెలిసినప్పుడు అప్పుడు దైవజనుడు ఆమెను దీవిస్తున్నాడు. వచ్చే ఇదే సంవత్సరానికి ఇదే రోజుకి మీ ఊళ్ళో కుమారుడు ఉంటాడని ఆమెకు చెప్పేసి ఆ దైవజనుడు వెళ్ళిపోతాడు. ఎలీషా గారు ఎలాగైతే చెప్పాడు అదే సంవత్సరం మరుసటి సంవత్సరానికి ఆమెకు కుమారుడు జన్మించడం జరుగుతుంది. పిల్లలు గమనించండి, ఆతిథ్యం చేయటం వలన మనకు ఎంతో దీవెన, ఆశీర్వాదకరం. అలా చేయటం వలన ఇక్కడ దీవించబడతాము. ఆ క్రియలు పరలోకాలు కూడా మనతో పాటు వస్తాయి. అక్కడ కూడా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు అనుకోవద్దు. క్రియలు మన చిన్నపిల్లలకు ఏమొస్తుంది తెలుసా, కేవలం మనం చేసిన పనులు వస్తాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, మనం చేసిన ప్రతి పని అక్కడికి వస్తుంది. దేవుని న్యాయపీఠం దగ్గరికి వస్తుంది. అవి సాక్ష్యం చెప్తే రేపటి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి చెడు పనులు చేస్తే అవే చెప్తాయి, ఇగో ఈవిడ దొంగతనం చేసింది, నేనే సాక్ష్యాన్ని ఆ పని చెప్పింది. కాబట్టి మనం ఏం చేయాలా, ఆతిథ్యం చేయడం మనకు మంచిది, మనకు శ్రేష్టం. ఇక్కడ దేవుడు దీవించబడతాము, పరలోకంలో కూడా దీవించబడతాము ఆ మంచి పనుల వలన. తర్వాత చూడండి, లూకా సువార్తలో యేసుప్రభువు ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉంటున్నాడు. 9వ అధ్యాయము 48వ వచనంలో త్వరగా వెళ్దాం. లూకా సువార్త 9:48లో ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. 48 లూకా 9:48 ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. కాబట్టి గమనించండి, ఎవరైతే మరి దేవుని పేరిట వస్తారో వారిని ఎవరు చేర్చుకున్నట్లా, ఎవరైనా చేర్చుకున్నట్లంట, దేవుణ్ణే చేర్చుకున్నట్లు. కాబట్టి మనం దైవజనులనైనా, పరిశుద్ధులనైనా, విశ్వాసులనైనా, ఇరుగు పొరుగు వారినైనా సరే మనం ఏం చేయాలా, చేర్చుకున్న వారికి మనకు కలిగినటువంటి ఆత్మ చేయగలిగితే
దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి గమనించండి. మరొక వ్యక్తిని కూడా చూసుకున్నాం. నీకు జస్ట్ గుర్తు చేస్తానండి. అపొస్తలుల 16 చూడండి ఒకసారి. అక్కడ కూడా చక్కటి వ్యక్తి అప్పుడే మరి దేవుని మాటలు విని తను ఏం చేసింది అంటే, లుదియా గారు ఆమె ఏమి చేసిందంటే ఒకసారి చూడండి. అపొస్తలుల 16 11 నుంచి చూసినట్లయితే 16-13 విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండెను. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదరము పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారితో బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసింది. చూడండి, లెక్క చూసినట్లయితే 11వ వచనం నుంచి విశ్రాంతి రమణ మరి ప్రార్థన కొని ఈ పౌలు గారు తన యొక్క బృందం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తి గల స్త్రీలు వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నారు, పౌలు గారు చెప్పినట్టు మాటలు. అప్పుడు అలా వింటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, లూదియా అనే భక్తి గల స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఎప్పుడు తెలుస్తాడో తెలుసా? హృదయాన్ని దేవుడు శ్రద్ధతో దేవుని మాట మనం వింటేనే తెలుస్తాడు. విని దాన్ని స్వీకరించాడు. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. వినకుండా దాని గురించి పట్టించుకోకుండా ఉంటే దేవుడు మన హృదయాన్ని తెరవడు. దేవుడు మనకు సాయం చేయడు. కాబట్టి మొదటి అడుగు మనం వేస్తే ఆ తదుపరి అడుగులన్నీ దేవుడు మనకు సాయం చేస్తాడు. మొదటి అడుగు మనం వేయాలి అంతే. మిగతా అడుగులన్నీ దేవుడే సాయం చేస్తే నడిపిస్తాడు అనమాట. ఫస్ట్ కదలిక అనేది మనలో ఉండాలి. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే, మనకి ఆశ లేకపోతే దేవుడు ఏం చేయడు. అయితే ఇక్కడ ఆ రాత్రి వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ యూదే గారి కుటుంబం బాప్తిసం తీసుకున్నప్పుడు అవన్నీ ఏం చేస్తుందంట, మా ఇంటికి రండి, వచ్చి ఉండండి అని వాళ్ళు బలవంతం చేస్తుంది ఆతిథ్యం చేయడానికి. మనం కూడా అలా ఉండాలి. పరిశుద్ధుల పట్ల, దైవజనుల పట్ల ఆతిథ్యం చేయాలి. అప్పుడు దేవుడు మనకు దీవిస్తాడు. అదే అధ్యాయం 34 చూడండి ఒకసారి. అక్కడ కూడా ఒక వ్యక్తి మరి పౌలు గారిని తీసుకెళ్లి ఆతిథ్యం చేస్తూ ఉంటున్నాడు. మధ్యరాత్రి వేళ వారిని పౌలు గారిని సేన గారిని ఆ సరసాలు వేసినప్పుడు మధ్యరాత్రి వేళ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగినప్పుడు ఆ యొక్క సైన్యాధిపతి వారిని ఇంటికి తీసుకుని ఏం చేస్తున్నాడు చూడండి. 34 వచనంలో, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఇక్కడ ఆ సమయం ఎంత తెలుసా? అర్ధరాత్రి వేళ వాళ్ళు భోజనం పెడుతున్నాడు. ఇంకా అంతేగా ప్రవచనం చూస్తే 23 రాత్రి ఆఖరిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాను. చూడండి, అంతకుముందు కొట్టినటువంటి గాయాలు ఏం చేస్తున్నారంట, సైన్యాధిపతి పౌలు గారి, శీల గారి వారి గాయాలంతా శుభ్రం చేసి కడిగేసి ఆ అర్ధరాత్రిలోనే వారికి ఆతిథ్యం చేస్తున్నాడు. ఎందుకంటే వారికి అర్థమైంది. అది మనం కూడా నేర్చుకోవాలి. విశ్వాసంగా ఉంటున్నాం అంటే ఇలాంటి విషయాలు అన్ని మనం నేర్చుకోవాలి, చేయాలి, పాటించాలి. తర్వాత ఇంకొక వచనం చూడండి, ముగించుకున్నాము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. మరి ఇంకా దైవజనుడు పేతురు గారు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. విశ్వాసం ఎలా ఉండాలి అనేటువంటి విషయం. 4వ అధ్యాయం 8-9. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారైయుండుడి. 9వ వచనం, సడుగు కనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. చూడండి 8వ వచనం ఏమంటున్నాడు? ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలంట, ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోండి. అంటే అర్థం ఏంటి అంటే, ప్రేమ గలవారై ఉండండి. మీకు నిజంగా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే అతను తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు. అది తప్పు, అలా చేయకుండా వదిలేస్తారు. అదే అనమాట ప్రేమకున్నటువంటి మహా గొప్పతనం. అదే ప్రేమ లేకపోతే ఏం చేస్తారు? దాన్ని బయట తీసుకొచ్చి నా తర్వాత చేస్తాం. అది తప్పు కాదు, అది మంచిది కాదు. కానీ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది? అనేక మంది తప్పులను కప్పిపెడుతుంది. అంటే వారికి చేసిన తప్పులను పట్టించుకోకుండా ఏం చేస్తారంటే, అలా చేయొద్దు, ఇది
దారి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సరైన మాటలు చెప్పి వారిని మరి 10 మందిలోకి తీసుకుంటున్న అలా వారికి వాస్తవం బోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకరినొకరు కఠంగా ప్రేమించుకోండి. ప్రేమించే విషయంలో తప్ప ఏ విషయంలో మీరు ఏం చేయకుండా ఆచి ఉండవద్దు అంటున్నాడు. అలాగే 19వ వచనంలో సణుగు పనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయండి. ఆతిథ్యం చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంట? గొణగొద్దు, సణగొద్దు, ప్రేమతో చేయాలి. ప్రేమతో చేస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. గొణుగుతూ సణుగుతూ మాకేం చేస్తే దానికి ప్రతిఫలం రాదు. ప్రేమతో చేయాలి, అప్పుడే నీకు ప్రతిఫలం దొరుకుతుంది అన్నమాట. చివరిగా రోమపత్రిక 12:20 వచనం చూసుకుని నేర్చుకున్నాం. ఎందుకంటే మీరు గమనించిన మనం విశ్వాసంలో ఉంటున్నామంటే మరి విశ్వాస క్రియలు మనలో కనపడాలి. కనీసం ఎప్పుడు ఎంతమంది ఎలా ఉన్నాము ఇప్పుడు అలా ఉంటే బాగోదు. దేవుడు అడుగుతాడు, నేను రక్షించాను, నీ కొరకు నేను నా ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను నా రక్తాన్ని చిందించాను, నీ కొరకు మరి ఈ లోకాన్ని ఇచ్చాను, నీ కొరకు మంచి జీవితాన్ని ఇచ్చాను, నీ కొరకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను, నీ కొరకు పిల్లల్ని ఇచ్చాను, నీ కొరకు బతకడానికి మంచి పని ఇచ్చాను. ఎన్నో దేవుడు